ప్రారంభం పొద్దుగాల 10 గంటలు 15 నిమిషాలే నుంచే ఇవాళ ధనుర్మాసం. మనకు ఎందుకు టైమింగ్ మన హిందూ సంప్రదాయం చాలా ముఖ్యమంటే ముహూర్తమే చాలా ముఖ్యం. దాంట్లో బ్రహ్మ ముహూర్తం ఏమంటే పొద్దుగాల 4 గంటల నుంచి 6 గంటల వరకు, అది ఒకటి. రెండోది ఈ మార్గీ మాసంలో ఆండాళ్ళ తల్లి ఎంత తిరుపావి ఎంత చక్కగా చెప్పిందంటే అది మనం ప్రతి పాసురం మనం అనుభవిస్తేనే మనకి తెలుస్తుందండి. ఇంకో విషయం ఏమంటే మీరు అందరూ అడగచ్చు, ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అంటే ఇదంతా ఒక చోటలో ద ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ శ్రీవిల్లిపుత్తూర్. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 పాయింట్ ఏమంటే ఈ తిరుపావై ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రాముడు ప్లస్ కృష్ణుడు. రామావతారంలో చాలామంది సాధువులందరూ ఒక కోరిక ఉంది, నేను ఆలయం చేసుకోవాలి. అప్పుడు రాముడు చెప్తారండి, నేను ఏకైక ఇది దానికోసమే రాముడు మాట ఇస్తాడు, వచ్చే అవతారంలో కృష్ణావతారంలో మీరందరూ గోపికలాగా వస్తారు. అందుకోసమే కృష్ణావతారంలో రామావతారంలో వాళ్ళు ఉన్న ఋషి వాళ్ళందరూ గోపికగా వస్తారు. ఇంకోటండి ఈ తిరుపావేలో ఆండాళ్ళ తల్లి ఏం చెప్తారంటే సరెండరింగ్ టు ద గాడ్, అదే ప్రధాన ముఖ్యమైన విశేషం. అంటే దేవుణ్ణి సరెండర్ చేయడానికి దానికి ఏమి టైమీ లేదు, ఏం లేదండి. ఏ రోజైనా మనం అన్ని టైం మంచి రోజే. చాలా ఉదాహరణ చెప్తానండి. ఇంకోటి దేవుడు సరెండర్ చేయడానికి దేర్ ఇస్ నో రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్, ఏముండే అవసరం లేదండి. రామాయణంలో విభీషణ్ వచ్చి శరణాగతి చేశాడు. అందుకోసమే వాల్మీకి చాలా చక్కగా రాస్తారు శ్రీమాన్ విభీషణ్. అంటే ఏమి అంటే మనిషికి డబ్బులు ఉంటేనే శ్రీమాన్ కాదండి, ఓవరాల్ సరెండర్ టు ద గాడ్, వాళ్ళందరూ శ్రీమాన్. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ లేదండి, రాక్షసుడు కూడా రావచ్చు దేవుడి దగ్గర శరణాగతి. ఇంకోటి రాముడు చెప్తాడండి, ఒకవేళ రావణ గారు వస్తే కూడా నేను అతనికి శరణాగతి ఇప్పిస్తాను అని చెప్పేసి. అంటే హోల్ తిరుపావై రిలేట్స్ టు ద హౌ టు సరెండర్ టు ది గాడ్. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. కంసుడు అతను చారిటీని పంపిస్తాడు, పోయి తీసుకురా కృష్ణాని బలరామాని. అది అక్రూరుడు చాలా సంతోషపడతాడు, ఆహా నేను ఇప్పుడు నాకు మంచి ఛాన్స్ దొరికింది కృష్ణ పరమాత్మని చూడడానికి. అంటే దేవుడు చూడడానికి దెర్ ఇస్ నో టైమ్ అట్ ఆల్, ఎనీ డే ఎనీ టైమ్ ఇట్స్ ఎ వెరీ గుడ్. సో ఈ తిరుపావేలో ఆండాళ్ళ తల్లి చక్కగా చెప్తుందండి, మంచిగా నీరాడం చేయాలి. యమునా రివర్లో అందరూ గోపికని రమ్మని చెప్తుంది. ఎందుకు నీరాడడం అంటే ఏమి, ఇట్స్ నాట్ వాషింగ్ ద బాడీ ఆర్ థింగ్, మన మనస్సు బాగుండాలి, మన హృదయం బాగుండాలి. సో ఆండాళ్ళ తల్లి టేక్స్ అబౌట్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రొసీజర్ ఫర్ దిస్ టెంపుల్. ఇంకొక విషయం అంటే తిరుపావై హెస్ గాట్ 30 పాసం అండి. 30 ఆండాళ్ళ తల్లి టెల్స్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. మళ్ళీ ఇంకో విషయం చెప్తుంటే 6వ పాసం నుంచి 15వ పాసంకి మనం అందరు కలిసి వెళ్ళాలండి. అందుకోసమే ఆండాళ్ళ తల్లి ప్రతి గోపిక ఇంటికి లేపుకుని తీసుకెళ్తుంది. అట్లానే మనం కూడా గుడికి అందరూ ఒకరొకరు తీసుకుని రావాలి. అంటే దిస్ ఆల్ బీన్ టోల్డ్ ఇన్ ద తిరుపావై 30. నెక్స్ట్ 10 పాసనంలో దేవుని ఎట్లా పొందాలి అది చక్కగా మనం అనుసరిస్తాం. లాస్ట్ పాయింట్ అండి, ఆండాళ్ళ తల్లి పుట్టిన తర్వాతనే వాళ్ళ ఫాదర్ ప్రతిరోజు కృష్ణ పరమాత్మ గొప్పతనం, కృష్ణ పరమాత్మ గుణమే అతను చెప్తూనే ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ఆండాళ్ళ తల్లికి చిన్న వయసులోనే నేను కృష్ణ పరమాత్మని పొందాలి, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక మనసులో పడిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కలియుగంలో కూడా అందరు తల్లిదండ్రులే చిన్న పిల్లలకి గుడికి తీసుకెళ్ళండి, గుడిలో మంచి దేవుడి విషయాలు చెప్పండి. చిన్నప్పటి నుంచే అది ఒక మనసులో వచ్చే అవకాశం ఉంది. దట్స్ వాట్ దిస్ ఫ్రేజ్ ఫస్ట్ పాశ్రం ఆఫ్ దట్ వాట్ యు కాల్ ద మార్గరి మాసం. ఫస్ట్ పాశ్రంలో ఆండాళ్ళ తల్లి చక్కగా చెప్తుందండి, రావాలి, మనస్ఫూర్తిగా రావాలి, స్నానం చేసుకుని రావాలి మన దేవుణ్ణి పొందడానికి. దానికి పరై యూజ్ వర్డ్ పరై. అంటే ఇక్కడ పరై అంటే ఏమంటే ఒక డ్రమ్ వాయిద్యం, మన గుడిలో ఉన్న చూడండి డ్రమ్, అది దానికి దర్శనం. ఎందుకంటే గంట కూడా పరై పార్ట్ అండ్ పార్సల్. సో దీంతో మనం పొందుతాం. తర్వాత పోతూ మనకు తెలుస్తుంది పరై అంటే ఏమని, అది తర్వాత మనం చూసుకుంటాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై వడు రామ.